హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఊదులతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అది కూడా దీన్ని రైస్ కుక్కర్లో, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందని. అందుకోసం ఊదులు ముందు రోజు రాత్రే నానపోసుకోవాలి. వాటిని 2-3 సార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత పలావ్ దినుసులు వేపుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత క్యాప్సికమ్, బంగాళాదుంపలు వేసాను. మనం ఏమైతే కూరగాయ ముక్కలు తింటామో ఏవైనా వేసుకోవచ్చు అండి. క్యారెట్, బీట్రూట్ మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. అవి వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు వేసి 1 నిమిషం పాటు కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. మనకు నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకొని వేపుకున్న తర్వాత పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే మనం ఈ కిచిడీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా కూడా వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే ఊదులు తీసుకుంటామో ఆ గ్లాస్తో 1/3 నీళ్లు తీసుకోవాలి. 1/3/4 నీళ్లు తీసుకోవాలి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. అలాగే మనం ఊదుల్లో నీళ్లు తీసేసి అవి వేసుకోవాలి. ఈ కిచిడి అనేది మనం విడిగా వండితే ముద్దగా అవుతుందండి. అందుకే ఇలా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. దీంట్లో చేయటం ద్వారా చాలా పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు గిన్నెని రైస్ కుక్కర్లో పెట్టేసి పైనుంచి ఎర్ర పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసేసుకొని స్విచ్ ఆన్ చేసేస్తే కొంచెం సేపటికల్లా మన ఊదులు కిచిడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఊదులు కిచిడి రెడీ అయిపోయినట్లేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.